హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు మనం కండెన్స్డ్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. అంటే మిల్క్ మేడ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కండెన్స్డ్ మిల్క్ చాలా రెసిపీస్లో యూస్ చేయొచ్చండి. రెసిపీ చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ముందుగా అడుగు మందంగా ఉండే ఒక పాన్ తీసుకొని అందులో 2 కప్పులు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు పాలు కూడా పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి షుగర్ కరిగిపోయి కొంచెం పలసగా అవుతుంది. మనకి ఇప్పుడు నురగగా వస్తుంది కదా, ఇప్పుడు కార్న్ఫ్లోర్ థిక్ అవుతుంది. ఆపకుండా కలుపుతూ ఉండాలి. బేకింగ్ సోడా వేయటం మూలాన మనకి షాప్లో లాగా కలర్ ఇంకా టెక్స్చర్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉండలేమన్నా ఉంటే స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. అంతేనండి, మన కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. షాప్లో కొనకుండా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో కండెన్స్డ్ మిల్క్ చేసేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ మనం పాలు ఇంకా షుగర్ బదులుగా చాలా స్వీట్స్లో యూస్ చేసుకోవచ్చు. స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.